ఆత్మీయులు కరణ్ రెడ్డి గారి రెండో కుమారుడు జైవీర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కొద్దిగా బేస్ పెట్టినాను, కొంచెం విరివర్పి నేను ఎవరికి తెలియదు, 2 మీసాలు మాత్రం చూస్తున్నాను నాకు ఉన్నటువంటి. ఒక డైలాగ్ చెప్తా, మా వాడికి ఇష్టం లేని డైలాగ్ చెప్తా మా కరణ్కి. చెప్పండి వాడికి, స్టేట్ అయినా సెంటర్ అయినా పవర్ అయినా పొగరైనా నేను బరిలోకి దిగినంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్. ఎవడురా ఇక్కడ మాట్లాడింది? ఆశీర్వదించాడు కాబట్టి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. నా మనవడు జైవీర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఒక్కసారి అందరూ గట్టిగా చెప్పండి కొట్టమని అందరినీ కోరుతున్నా. నువ్వు అడగలే, నేను అన్నీ చెప్తా. అమ్మాయి చెప్పేసా ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రావాలి కదా. ఇవాళ నేను ఒక్కటైతే చెప్పదలుచుకున్నాను. ఇవాళ మా తమ్ముడు, మా సోదరుడు కరణ్ రెడ్డిని చూస్తూ ఉంటే చాలా ఆనందం వేస్తూ ఉంది. ఎంత కష్టపడి ఎదిగాడు, ఆ కష్టానికి ఫలితం ఇవాళ ఇంత గొప్పగా మీ అందరి హృదయాల్లో చోటు సంపాదించుకున్నారని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నా. అన్నొస్తున్నాడు అని చెప్పండి. ఎవరు నవ్వుతలేదు, చప్పట్లు కొడతలేదు. ఈ ఆడు మోపోయినాడు. ఏడుదైంది ఏడు. మా జైవీర్ రెడ్డి ఎక్కడ మా మనవుడు, ఆయన కూర్చోబెట్టి మీరు నిలబడతారు. ఆయన మధ్యలో ఉంటుందా మాకు తెలియదా? అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి తానే పాడిన రోజు, మాట పలుకు లేని మది ఆట మాట. రోజా గారు వచ్చారా? తీసుకురాపో. నేనేం చేయాలి ఇక్కడ? రోజు 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 రోజా పువ్వు అంటే వస్తుందేమో జబర్దస్త్ లాగా. నువ్వు అందాక మాట్లాడుతురా తల్లి, నువ్వు ఇక్కడ రా. వాళ్ళిద్దరు లేరు కాబట్టి నువ్వు నిలబడాలి ఇక్కడ. పెద్ద దిక్కు ఇప్పుడు ఒక గద్దర్ అన్న సాంగ్ ఒకటి పాడి. అదిగో ఆ కొండల నడుమ తొంగి చూస్తున్న భగవంతుడెవడు? అమ్మా వందనం వందనం. ఆ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, మా భూములు మాకేనని, మా భూములు మాకేనని మర్లబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా. అమ్మ నువ్వు అందుకో తల్లి మైకు. వందనం వందనం వందనం. గౌరవనీయులు నగరి శాసనసభ్యురాలు చెరకు కరణ్ రెడ్డి గారి కుటుంబానికి అత్యంత ఆత్మీయులు, మనందరం అభిమానించే రోజా గారు వస్తున్నారు. అమ్మ వెల్కమ్. రోజా గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి మేడంకి. రోజ్ 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 రోజా పువ్వా రోజు. అలాగే అమెరికాలో కలుసుకున్నాం మేడం మేము. ఇవాళ చిన్నమ్మ చిన్న తల్లి ఒక సౌండ్ ఆపమ్మ బాబు. ఇవాళ
మా రోజమ్మ గారు వచ్చారు కాబట్టి జగనన్న పలకరింపుతో ఒకసారి మళ్ళీ చేద్దాము. నిజంగా కూడా మా రోజమ్మను చూస్తూ ఉంటే ఆ శాసనసభలో ప్రతి సమస్యను కూడా విడమర్చి చెప్పడమే కాదు, అవతల ఎవరైనా విమర్శిస్తే ఆ విమర్శకు సమాధానం కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎంత గొప్ప తల్లి అంటే, ఇవాళ ఆ నగరి అభివృద్ధి కోసం అన్న నాకు నిధులు కావాలని ఆమె ఎప్పుడొచ్చినా కూడా నిధులు అడిగి మరి నగరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న రోజమ్మకు మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ చేతులు జోడించి. కానీ రాజశేఖర రెడ్డి గారు కూడా అభినందిస్తే, ఇవాళ నగరికి సంబంధించి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఆమె గెలిచారు అని అంటే అక్కడ ప్రజలు ఎంతమంది ఎన్ని రకాలుగా అభిమానిస్తారో మీ అందరికీ తెలియదు కాదు. ఇవాళ నగరి నుంచి గెలిచిన మా రోజమ్మను అభినందిస్తూ, నమస్తే అక్కయ్య, నమస్తే రోజమ్మ, నమస్తే నమస్తే నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, నమస్కారం. మరి మా బాలకృష్ణ గారిది కూడా చెప్పాలి కదా రోజమ్మ గారి దగ్గర. మేడం మీరు కాన్సన్ట్రేట్ చేస్తే బాలయ్య బాబు వస్తాడు. మరి అలాగే మా సహచర శాసనసభ్యురాలు మా రోజమ్మ గారు, ఏదైనా పార్టీలు వేరైనా అది మేము తెలుగుదేశం, వారు వైసీపీ, అలాంటిది ఏమీ లేదు. మేమందరం కలిసే పనిచేస్తాం. ఈ రాష్ట్రానికి అభివృద్ధి పదంలో అంతేనా రోజమ్మా? అభివృద్ధి పదంలో తీసుకుపోతామని మీకు మనవి చేస్తూ నమస్కారం, థ్యాంక్ యూ. ఇక నువ్వు థ్యాంక్ యూ అమ్మా. ఏమన్నా మాట్లాడండి ఒక్క నిమిషం. ఏమ్మా పక్కనే ఉన్నాడు, నిద్రపోతాడు. కానీ మీరు రావడం గ్రేట్ అమ్మా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒకసారి రా తల్లి పైకి రా. దీప్తక్క ఫ్యామిలీ అక్క, దీప్తక్క నువ్వు కూడా అక్క, నువ్వు అక్కలకి అక్క 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 మా అక్క దీప్తక్క రాక్క చెక్కక్కని తీసుకురాలేదా? తెలంగాణ బతుకమ్మ అక్క, ఏదో ఒకటి పోటీ చేయాలి. అది లేదు. ఓకే, వారు ఆశీస్సులు ఇచ్చారు. మరి రోజమ్మ గారు నిజంగా కరణ్ రియల్లీ మేడం వచ్చిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి కళ వచ్చింది ఇక్కడ. మేడమే ఒక కళ, మేడమే కళ, కళలకే కళ. నువ్వు రాసిన స్క్రిప్ట్ మర్చిపోలేదు మా కరణ్. ఇవాళ ఇక్కడికి వచ్చి మీ ఇద్దరం కలిసి సాక్షిలో ఒక 5-6 సంవత్సరాలు పనిచేసాం. పువ్వుల్లో రోజా పువ్వు అట్లద్దు, నువ్వు గమ్మునుండవా ఏం మేడం గారిని. ఓకే, ఇట్స్ ఓకే. ఏదేమైనా కూడా ఇవాళ చాలా గొప్పటి కార్యక్రమం మేడం. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా మీరు వస్తున్నారని ఎంతసేపు ఉన్నాను. మళ్ళీ కలుద్దాం, అమెరికాలో కలుద్దాం మనం. ఓకేనా? నాట మొన్న ఎవడో వచ్చి రమేష్ అన్న బాగున్నావా అని హాచ్ అన్నాడు. ఇంకేం బాగుంటా, నా దగ్గర మాస్క్ లేదు, ఇక బాగుంటాం. వాడు మీద దుమ్మిండు, ఇక అంతే కదా. అందరు మాస్క్ పెట్టుకోవాలి, చెప్పినోడు పెట్టుకోవాలి మాస్క్, అంతే కదా. అరే చెప్పినోడు పెట్టుకోవాలి అంటారు. సరే ఓకే, ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్. దీప్తక్క మాట్లాడుతావా? బాగా వచ్చిండా? ఏడి బావా ఆడ నిలబడుతుంది బాబా, ఇడికి రా. ఏమి కాదు, ఇదేం పరువుది కాదు. కట్టం అంటే బతుకు చెట్కా బండి. మళ్ళా ఏమనుకున్నావు? నాకు ఎరకలే, చెంపాలు బాగుతాయి అనుకుంటూనే ఉంటుంది మేడం. కట్నం ఇచ్చే టైప్, తీసుకునే టైప్ కాదు. గ్రేట్ అన్న, గ్రేట్. మళ్ళా కొంపదీసి బతుకు చెట్టగా బండిలో మళ్ళీ మేడం యాంకర్గా పోతే ఇబ్బంది అయ్యేది మనకు. సో రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అందరికీ. కరణ్ మేడం థ్యాంక్స్ చెప్పు నీ తరఫున. నువ్వు చెప్పేసి చెప్పనా? వైత్రి ఇవాళ కరణ్ గారి
ఆ బాబు 1 year అంటే ఫస్ట్ బర్త్డే సందర్భంగా ఇంతమంది ఆత్మబంధువులు వచ్చారు, ఆత్మీయులు వచ్చారు, ఎవరు పిలిస్తే వాళ్ళందరూ వచ్చారు. వారందరితో పాటు మేడంతో పాటు మా చిన్న బుజ్జమ్మ, బంగారు తల్లి నీ పేరేంటి? ఇట్లారా చిన్నోడేనా పెద్దోడు రాలా? పెద్ద నేనేమనుకున్నానంటే చిన్న పాపే అనుకుంటున్నా. అది నేను రాజశేఖర్కి గుర్తుండేది. ఏం చెప్తానంటే మేడం నేను ఒకసారి ఒక చిన్న డైలాగ్ చెప్తాను. అది పోలీస్ స్టోరీ డైలాగ్ని రియల్గా రాజశేఖర్ చెప్తే ఎలా ఉంటుంది? ఆ పోలీస్ స్టోరీలో కనిపించే 3 సింహాలే చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని 4వ సింహమేరా ఈ పోలీస్. అమ్మ సత్య ధర్మ. ఇది డైలాగ్ ఒరిజినల్. రియల్గా ఆయన చెప్తాడు రాజశేఖర్ గారు. కనిపించే 3 సింహాలే చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని సింహం నువ్వా నేనా జీవిత? మరి జీవితం ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ అమెరికాలో చెప్పాలి. అమెరికాలో చెప్పాలి. జబర్దస్త్లో మేడం అసలు ఆ నవ్వులు ఏంటి? నీ నవ్వు కాదు, అక్కడేమో అవి వెళ్తాయి, అక్కడ చప్పట్లు వెళ్తాయి, ఇక్కడ సెల్ ఫోన్లు వెళ్తున్నాయి నవ్వులకి. ఓకే, ఇట్స్ ఓకే. ఈరోజు చాలా హ్యాపీగా ఉండింది నాకు కూడా. ఇవాళ నిజంగా మళ్ళీ కరణ్ని ఒక చాలా రోజులు గ్యాప్ తర్వాత వచ్చి కలిసినందుకు ఆనందంగా ఫీల్ అవుతూ విచ్చేసిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, అమ్మ రోజమ్మ థ్యాంక్ యూ సో మచ్. బంగారు తల్లి ఏం పేరురా? అన్షు. మా పెద్ద పాప పేరు అశ్విత. ఆశు. అన్షు తల్లి. ఇందాక నుంచి చెప్పింది కా శ్రీకాంత్. ఆమె ఇందాక నుంచి చెప్పున్నారు. పండగ చేసుకోండి. Thank you so much. It was amazing. Ramesh గారికి ఒకసారి అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాల్సిందిగా కోరుతున్నారు. Once again, హార్టీ వెల్కమ్ కోసం మ్యామ్. సో ఫైనల్లీ చెప్పే ఛాన్స్ ఇచ్చినందుకు రమేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్.